హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. లక్కం ఇలాంటి మూవీస్ తీస్తే కొంచెం గట్టిగా తీయాలి, లేదంటే పెద్దగా తీయాలి. అప్పుడే హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలా సింపుల్గా తీసి వదిలేస్తే అనమాట రిలీజ్ అవ్వడానికి చాలా రిలీజ్ అవుతాయి కానీ హిట్ అవ్వడం చాలా కష్టం అన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. మరి ఎందుకు ఇలా తీస్తారనేది వాళ్ళకే తెలియాలి. ఇంకా సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా, హిట్ అయిందా లేదా, సింపుల్గా క్లారిటీగా మాట్లాడుకుందాం. ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, సాఫ్ట్వేర్ జాబ్ చేసుకున్న అతనికి వాళ్ళ మరదల్ని ఇచ్చి మ్యారేజ్ చేయాలనుకున్నప్పుడు ఏమేం జరిగింది, ఎలా మ్యారేజ్ జరిగింది, ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఓవర్కమ్ చేసి వాళ్ళిద్దరికి మళ్ళీ మ్యారేజ్ ఎలా చేశారు, అసలు ఏం జరిగింది అనేది బేసిక్ కాన్సెప్ట్. ఇంకా సినిమా ఎలా ఉందని మాట్లాడుకోవాలనుకుంటే మొత్తం కూడా వీళ్ళిద్దరు పార్ట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుంది. హీరో హీరోయిన్ మొత్తం కూడా రాజేంద్ర ప్రసాద్ గారే ఈ సినిమా మొత్తం హీరో అన్నట్టు నాకైతే అనిపిస్తూ ఉంటుంది ఈ సినిమా చూసినంతసేపు కూడా. ఎందుకంటే ఈ సినిమాలో చాలాసేపు కూడా వీళ్ళు ఎవరు కనపడుతూ ఉంటారు అనమాట. చాలా ప్లేసెస్లో మొత్తం కూడా మ్యారేజ్ ఎలా చేయాలి, ఏం చేస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు, అసలు దీని మీద ఫోకస్ ఉంటుంది తప్ప వీళ్ళిద్దరూ వాటిల్లో ఇన్వాల్వ్మెంట్ కానీ వీళ్ళిద్దరు చుట్టూ తిరుగుతున్న సంఘటనలు కానీ చాలా తక్కువ ఉంటుంది అనమాట. అంటే అసలు ఏంటి పాయింట్ ఆఫ్ అనేది చాలా స్లోగా నరేషన్ అవుతూ ఉంటుంది. సరే పర్లేదు, ఇంకా తప్పదు కాబట్టి వన్ టైం అయితే హ్యాపీగా ఫ్యామిలీతో చూడవచ్చు. అంటే ఎటువంటి మసాలా స్క్రాప్ అయితే లేదు. అంటే నేను ఈ సినిమాని తక్కువ చేసి చెప్పట్లేదు, బట్ కొంచెం గట్టిగా పెద్దగా ప్లాన్ చేసి కరెక్ట్గా తీసుంటే మంచి హిట్ పడేది కదా అని చెప్పి నా ఫీలింగ్, అంతే, ఏం లేదు. బట్ వన్ టైం అయితే హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? నా రివ్యూ నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ గట్టిగా కొట్టేసి, అంటే థ్యాంక్ యూ, బై.